Venkatesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సొసైటీలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే ఓ జాబ్ చేయాలి, లేదా ఏదైనా మంచి బిజినెస్ చేయాలి. జాబ్ అనేది మన జాబ్ మనం చేసుకుంటే సరిపోతుంది, కానీ ఓ బిజినెస్ చేయాలంటే ఓ టీంతో కలిసి నడవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా అవసరం. అలాగే బిజినెస్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం నాతో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫౌండర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం బిజినెస్ గురించి. హలో రామ్ గారు. హలో అండి, హౌ ఆర్ యు? వెరీ ఫైన్ అండి. రామ్ గారు, ఒక బిజినెస్ చేయాలి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అనేక వింగ్స్ ని మనం కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఓ బిజినెస్ కి లీడర్షిప్ క్వాలిటీస్ అనే వాటిని మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు? షూర్. సి ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ అండి. దట్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు బిజినెస్ చేసేయచ్చు, లైక్ అండ్ సక్సెస్ అయిపోతుంది అని అనుకుంటారు. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఒక బిజినెస్ రన్ చేస్తున్నాము అని అంటే లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్. బికాస్ యూ ఆర్ ద మెయిన్ పర్సన్. మీ కింద ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు పని చేసినప్పుడు దేర్ ఆర్ వేరియస్ ఆస్పెక్ట్స్ విచ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ యాజ్ అ లీడర్. సో ఒకటి చెప్తానండి, చాలామంది లీడర్షిప్ అనేసరికి ఏమనుకుంటారంటే నేను నా టీం తోటి పని చేయించుకోగలిగితే చాలు, నేను మంచి లీడర్ని అని అనుకుంటారు. బట్ ఓకే, వాళ్ళు పని చేస్తుండొచ్చు, ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళని పని చేస్తుండొచ్చు. బట్ హౌ సాటిస్ఫైడ్ ఆర్ దే? మీరు ఎంత అప్రోచబుల్? నాకేదో ఇష్యూ ఉంది, యాజ్ అ టీమ్ మెంబర్ నాకు ఇష్యూ ఉంది, మీరు ఎంత అప్రోచబుల్? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను బిజినెస్ ఓనర్ని అని ఒక ఏంటంటే ఒక ఇది లెవెల్ క్రియేట్ చేసేస్తారు, ఒక డిఫరెన్స్ క్రియేట్ చేస్తారు. ఏంటంటే నువ్వు నన్ను అప్రోచ్ అవ్వాలన్నా కూడా అంత ఈజీగా అప్రోచ్ అవ్వలేవు, ఐఎమ్ నాట్ రీచబుల్ టు యూ అనే ఒక బ్యారియర్ క్రియేట్ చేశారనుకోండి, ఎంప్లాయీస్తోని ఇబ్బంది అవుతుంది. అంటే మన టీం ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఫామ్ చేయలేం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అని అంటే లీడర్షిప్లో కావాల్సింది అప్రోచబిలిటీ అండి. సో మీరు ఒక టీం ఫామ్ చేశారు, యాజ్ అ టీమ్ ఒక టీం మెంబర్కి ఏదో ఇష్యూ ఉంది, మీ దగ్గరకు వచ్చాడు, రానివ్వాలి, వినండి, ఆయన చెప్పేది మొత్తం శ్రద్ధగా విని రెస్పాండ్ అండ్ దెన్ టేక్ అన్ యాక్షన్ ఆల్సో, సో దాట్ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది ఎంప్లాయీకి. ఏంటంటే మై సర్ ఆర్ మై బాస్ ఆర్ మై లీడర్ హూ ఎవర్ ఇట్ ఈస్, హీ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ అప్రోచబిలిటీ అండి. అది చాలామంది డెవలప్ చేసుకోవాలి, విచ్ ఐ కీప్ టెల్లింగ్ పీపుల్. ఎందుకంటే అప్రోచ్ లేకుండా, అంటే అసలు ఎంప్లాయీస్తో కూడా ఇంటరాక్ట్ కాకుండా చాలామంది అంతే వస్తారు, ఆఫీస్కి చూసుకుంటారు, రికార్డ్స్ చూసుకుంటారు, ఫైల్స్ చూసుకుంటారు, వెళ్ళిపోతారు. అలా కాకుండా టీమ్ ఇంటరాక్షన్ అనేది మిస్ అవుతూ ఉంటారు అనమాట. అందరితోటి బాగున్నావా, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇక్కడ నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను, నీకేమైనా ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఇలాంటి ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల I have seen a lot of people losing out on their business anamata. So this is one most important quality. Another quality which I really want to put it here is the communication aspect. So how well I communicate, how well I can convey the things I want to, ఇది చాలా ఇంపార్టెంట్ ఒక బిజినెస్లో. when I say communication skills, అది ఓన్లీ ఇంగ్లీష్లోనే అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్ క్యాన్ బీ ఇన్ ఎనీ లాంగ్వేజ్. బట్ మీరు ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఎంత ఎఫెక్టివ్గా. కమ్యూనికేషన్ అంటే చాలామంది అంటే నేను మాట్లాడితే అర్థమైపోతుంది కదా పక్కనోడికి అని, అర్థమవుతుంది, కానీ అది కరెక్ట్గా అర్థమవుతుంది లేదనేది కూడా ఇంపార్టెంట్ మనకి. ఆ టోన్, యూజేజ్ ఆఫ్ టోన్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ టోన్ ఆర్ యూ యూజింగ్? సో నేను ఏదో చెప్పాను, కానీ ఆ చెప్పిన టోన్ కూడా ఇంపార్టెంట్ నాకు. సో అలా బిజినెస్లో అనదర్ ఆస్పెక్ట్ ఈస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ జస్ట్ నాట్ విత్ ఇన్ యువర్ ఎంప్లాయీస్, కమ్యూనికేషన్ విత్ క్లయింట్స్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ విత్ కస్టమర్స్ అవ్వచ్చు, సో ఇట్ కెన్ బీ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అవ్వచ్చు. ఆల్ లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. యు ఆర్ ఏ బిజినెస్ కోచ్. మీరు మీ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి బిజినెస్కి కోచింగ్ ఇస్తూ ఉంటారు? సో పర్టికులర్ బిజినెస్కి అని కాకుండా ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ జనరిక్ కోచింగ్ ఉంటుందండి మన దగ్గర. అండ్ ఇంకోటి, వెన్ ఇట్ కమ్స్ టు ది ఆస్పెక్ట్స్, అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఈ ట్రైనింగ్లోనే ఇవన్నీ అందులో కవర్ అవుతాయి అనమాట. ఏంటంటే లీడర్షిప్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా అందులోనే కవర్ అవుతాయి మనకి. ఇవన్నీ ఎందుకు అంటే ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్స్‌లో టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, లీడర్షిప్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటే ఇవన్నీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్ అండి. మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారంటే ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్. బికాజ్ యాజ్ అ బిజినెస్ ఓనర్ ఐ నో హౌ మచ్ ఆఫ్ స్ట్రెస్ పీపుల్ హ్యావ్ టు గో త్రూ ఆన్ అ డైలీ బేసిస్. ఆ స్ట్రెస్ని మీరు కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోతున్నారు అని అంటే
obviously you'll not be able to have proper image for yourself, and అంటే థింగ్స్ విల్ గో రాంగ్ అండి, లైక్ ఇఫ్ యూఆర్ నాట్ మేనేజింగ్ యువర్ స్ట్రెస్ ప్రాపర్లీ. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇట్స్ అన్ దే ఆర్ పార్ట్స్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ అనమాట. సో ఎనీ స్టూడెంట్ హూ జాయిన్స్ ఫర్ దిస్ లైక్ ది ఆంటర్ప్రినర్షిప్, మేము అదొక్కటే కాదు, వీ ట్రైన్ దెమ్ ఆన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. కమ్యూనికేషన్ ఎలా చేయాలి, క్లయింట్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఐరేట్ కస్టమర్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి. కొన్నిసార్లు కస్టమర్స్ అరిచేస్తుంటారు మన మీద ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. అరిచేసినప్పుడు హౌ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్, హౌ టు పాసిఫై ది అదర్ పర్సన్. సో ఇవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది కోర్స్ అండి, లైక్ ఇన్ డీటెయిల్ చెప్తామన్నమాట వీటి గురించి మనం. ఒక బిజినెస్ అంటే ఎప్పుడు ప్రాఫిట్ వస్తుందనే లేదు కదా, లాస్ కూడా వస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ముందే చెప్తారా? ఎస్, వి టెల్ దెమ్. ఏంటంటే ప్రతి కాయిన్కి వీ హ్యావ్ టూ సైడ్స్. ఒక బిజినెస్లో మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ది కైండ్ ఆఫ్ ప్రాఫిట్ ఇట్ బ్రింగ్స్ ఇన్, దానికంటే ఎక్కువ ఇట్ విల్ టేక్ అవే ఇఫ్ ఇట్ ఈస్ అ లాస్. యా, సో వీ షుడ్ బి రెడీ ఫర్ ఇట్. లాస్కి కూడా రెడీ ఉండాలి. కానీ మనం ఏంటంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు పొంగిపోవడమో, లాస్ వచ్చినప్పుడు కుంగిపోవడమో లాంటిది కాకుండా, లాస్ వచ్చినప్పుడు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని తీసేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, ఇప్పుడు మన 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఎన్ని బిజినెసెస్ క్లోజ్ అయిపోయినాయి, ఎన్ని బిజినెసెస్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని చాలా బిజినెసెస్ స్టార్ట్ అయినాయి కూడా. ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఈ శానిటైజర్స్ ఇవన్నీ ఫేస్ మాస్క్స్ ఇవి ఎక్కువైపోయి దే హ్యావ్ సీన్ ఆపర్చునిటీ ఇన్ ఇట్. ఆపర్చునిటీ చూసుకొని స్టార్ట్ చేశారు. కొన్ని బిజినెసెస్ క్లోజ్ అయిపోయినాయి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఐ మీన్ టు సే ఇస్, లాస్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎంతవరకు లాస్ బేర్ చేయొచ్చు అండ్ వాట్ ఈస్ ద లిమిట్. లేదు ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ మై లిమిట్ అని అంటే అబ్సల్యూట్లీ బిజినెస్ క్లోజ్ చేయడంలో తప్పే లేదండి. చాలామంది నామోషిగా అనుకుంటారు, ఒక బిజినెస్ని నేను క్లోజ్ చేస్తున్నానంటే అయ్యో ఇప్పుడు అందరు ఏమనుకుంటారు సొసైటీలో నా గురించి, అంటే వీడి చేత కాదేమో వీడికి బిజినెస్, ఇలా అనుకొని చాలామంది ఏంటంటే దాన్ని నామోషిగా ఫీల్ అయ్యి దే స్టిల్ కీప్ బర్నింగ్ ది పాకెట్స్ అనమాట, లైక్ బియాండ్ దర్ కెపాసిటీ కూడా. అయితే ఒక లాస్ వచ్చినప్పుడు ది బెస్ట్ అప్రోచ్ ఏంటంటే, అసలు లాస్ ఎందుకు వస్తుందనే రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకోవాలి ఫస్ట్. ఎక్కడ మిస్టేక్ అవుతుంది, దేనివల్ల పోతుంది అనేసి మనకి రూట్ కాజ్ తెలిసినప్పుడు దాని మీద వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఏంటి అనేసి వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్. వర్క్ చేస్తూ ఉండండి, డిఫరెన్స్ ఏమైనా వస్తుందో చూడండి. అండ్ కొన్ని బియాండ్ అవర్ ఇది ఉంటాయి, అంటే మార్కెట్ ఫోర్సెస్ చేంజ్ అవుతుంటాయి, ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. అవి బియాండ్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఫస్ట్ ట్వీకింగ్ చేసేసి, బిజినెస్ బాగుపడుతుందా లేదా, బిజినెస్ బాగుపడుతుంది, వెల్ అండ్ గుడ్. బిజినెస్ బాగుపడట్లేదు, దట్స్ ఓకే, అబ్సల్యూట్లీ ఓకే, యూ కెన్ క్లోజ్ ఇట్. ట్రస్ట్ మీ, there is a lot of learning from closing a business also. Like doing a business itself is a lot of learning అండి. దాంట్లో మీకు లాస్ ఏదైతే వస్తుందో we can consider that as the tuition fees for whatever you have learned. I would take it that way. బిజినెస్లో ఎక్కువగా మగవాళ్లే కనిపిస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది అమ్మాయిలది కాదు అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. మామూలుగా చేస్తే జాబ్ చేయాలి, లేదు అంటే జాబ్ మానేసి ఫ్యామిలీని చూసుకోవాలి. అయితే అమ్మాయిలకి మీరు ఏం చెప్తారు బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జెండర్ బయాస్ అనేది ఫస్ట్ మన సొసైటీ నుంచి తీసేస్తే దట్ ఈస్ వెన్ మనం అమ్మాయిల్ని ఇంకా ఎక్కువ చూడొచ్చు ఇన్ అ లాట్ ఆఫ్ బిజినెసెస్. ఇక్కడ జనరల్లీ ఏమవుతుందంటే మన వాళ్ళు లైక్ మన కల్చర్ కానివ్వండి, లేకపోతే మన సొసైటీ కానివ్వండి, ఒక కైండ్ ఆఫ్ ఇచ్చేసేసింది అనమాట. ఏంటంటే ఈ పనులు అబ్బాయిలే చేయాలి, ఈ పనులు అమ్మాయిలే చేయాలి, సో ఇది నీకు కాదు, ఇది నీ వల్ల కాదు, ఇలాంటి కొన్ని ఇవి చేసేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ సొసైటీ ఇలాంటి బ్యారియర్స్ క్రియేట్ చేసినప్పుడు దట్ ఈస్ ద రీజన్ వై వీ డోంట్ సీ విమెన్ ఆంటర్ప్రినర్స్ అ లాట్. కానీ నేను చూసినంత వరకు దే ఆర్ వెరీ టాలెంటెడ్ అండి. ఈవెన్ విమెన్ దీస్ డేస్ ఆర్ వెరీ టాలెంటెడ్. ఐ డోంట్ సీ ఎ డిఫరెన్స్. మెన్ ఎంత టాలెంటెడో విమెన్ కూడా అంతే టాలెంటెడ్. మెన్ ఏం చేయగలుగుతారు, విమెన్ అదే చేయగలుగుతారు. మీకు కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇప్పుడు జనరలీ కుకింగ్ అని అంటే అది కుకింగ్ అనేది అమ్మాయి చేసేది, ఇట్స్ నాట్ ఎ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. కానీ చూడండి, మీరు రెస్టారెంట్స్కి వెళ్ళి చూడండి, షెఫ్స్ అందరూ అబ్బాయిలే ఉంటారు. యూ హార్డ్లీ గెట్ టు సీ విమెన్ దేర్, రైట్? సో షెఫ్స్ అందరూ అక్కడ అబ్బాయిలే ఉంటారు. అంటే ఏంటి, ఈ పని వాళ్ళు చేయొచ్చు, వీళ్ళు చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ ఐ హ్యావ్ సీన్ చాలా ఆఫీసెస్లో ఫ్రంట్ డెస్క్ ఎవరైతే ఉంటారో జనరల్గా లేడీస్ని కూర్చోపెడతారు ఫ్రంట్ డెస్క్ని. రేర్లీ వీ గెట్ టు సీ మెన్. బట్ యాక్చువల్లీ ఐ హ్యావ్ సీన్ ఇన్ అ లాట్ ఆఫ్ 5-star హోటల్స్ ఫ్రంట్ డెస్క్లో మెన్ నుండి దే డూ ఫినామినల్ జాబ్ అండి. చాలా మంచి జాబ్ చేస్తారు వాళ్ళు కూడా. సో అంటే ఏంటి, ఈ ఫ్రంట్ డెస్క్ పని కూడా అమ్మాయిలు ఎంత బాగా చేయగలుగుతారు, అబ్బాయిలు కూడా అంతే బాగా చేయగలుగుతారు. సో ఈ పని వీళ్ళే చేయగలుగుతారు, ఈ పని వీళ్ళు చేయలేరు, ఏమో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయేమో, కానీ లార్జ్లీ చూసుకుంటే కనుక దే ఆర్ ఈక్వల్.
I am wanting more women to come out and participate in businesses అండి. అండ్ చెప్పాలంటే womenకి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది, గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. సో దే కెన్ టేక్ దిస్ యాజ్ అన్ అడ్వాంటేజ్, వాక్ అవుట్ అండ్ దెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ పెడుతోంది, బిజినెస్లోకి రమ్మని యూత్కి కూడా పిలుపునిస్తోంది. అలాంటి వాటితో మీరు ఏమన్నా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో వర్క్ చేస్తున్నారా? అంటే యాజ్ అ సార్ మనకి లింకప్స్ ఉంటాయండి వాళ్ళతోటి కూడా. సో ఇఫ్ సమ్వన్ ఈస్ ఎలిజిబుల్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్, వాళ్ళకి ప్రొసీజర్ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ దిస్ ఇస్ ద ప్రొసీజర్ టు గెట్ ఫండింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అనేసి. సో ప్రొసీజర్ ఈస్ గివెన్ టు దెమ్. యాక్చువల్ వర్క్ దే హ్యావ్ టు డూ అండి. అంటే జనరల్లీ ఏమవుతుందంటే చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఓకే నేను ఆయనకి ఫీజు కడుతున్నాను కదా, ఆయన నాకు చేసి చేస్తాడేమో ఇదంతా అనేసి. నేను చెప్తాను ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని చెప్తాను. చేయాల్సిన పని, చేయాల్సిన బాధ్యత వాళ్ళదే అది. ఎందుకంటే అన్లెస్ దే పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్, అన్లెస్ దే పుట్ ఇన్ దేర్ టైమ్, దే విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ రాదు. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ రాలేదు అని అంటే బిజినెస్ గోవిందా. రామ్ గారు, కొంతమందికి డైరెక్ట్గా బిజినెస్కి వచ్చేసి ఇన్వెస్ట్ చేయడం కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం పెద్దగా ఇష్టం ఉండదు. అంటే వాళ్ళు వేరే జాబ్ చేసుకోవాలనుకుంటారు, లేదంటే ఇంకొక బిజినెస్లో వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు అమౌంట్, మరి వాళ్ళకి మీరు ఎలా గైడెన్స్ ఇస్తారు? సో ఇన్వెస్ట్మెంట్, ఐ మీన్ వాళ్ళు జస్ట్ ఇన్వెస్టర్స్ లాగా ఉందాం అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకంటే మనీ పే చేయగలరు వాళ్ళు. అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. జస్ట్ ఇన్వెస్టర్స్, ఇన్వెస్టర్స్కి వాట్ ఐ వుడ్ సే ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు పెట్టేది ఓన్లీ మనీ కాబట్టి దానిలో ఎఫర్ట్ ఉండదు. జస్ట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ మనీ పెడతాను, బట్ ఐ వాంట్ టు సీ ది బిజినెస్ గ్రోయింగ్ అని అనుకుంటే కనుక అక్కడ వాళ్ళకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇఫ్ వాళ్ళు ఎక్స్ అమౌంట్ పెడుతున్నారు అనుకోండి, ది పర్సంటేజ్ షేర్ దట్ దే గెట్ ఆన్ ది బిజినెస్ ఈజ్ గోయింగ్ టు బి ప్రిటీ లో, బికాస్ వాళ్ళు యాక్టివ్ పార్ట్నర్స్ కాదు కాబట్టి, వాళ్ళు జస్ట్ ఇన్వెస్టర్స్ కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, ప్లస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఒకవేళ బిజినెస్ ఏమన్నా అటు ఇటు అయిందనంటే ఇట్ ఈస్ దేర్ మనీ విచ్ ఇస్ గోయింగ్ టు దే ఆర్ గోయింగ్ టు రూయిన్ ఇట్. సో రిస్క్ ఎక్కువ ఉంటుంది, బికాస్ మళ్ళీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి పని తక్కువ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ది ఆప్షన్ దట్ దే హ్యావ్ అనమాట. నేనేం పని చేయను, బట్ నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేశానంటే చేయొచ్చు. బట్ ఒకటేంటంటే దే హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్, బట్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. రిటర్న్స్ వచ్చినాయంటే రిటర్న్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఏ బిజినెస్కైనా హ్యూమన్ రిసోర్స్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఎవరికైనా ఆ బిజినెస్లో మనుషులు కావాలి, టీం కావాలంటే మీరు ప్రొవైడ్ చేస్తారా? వీ కెన్ ప్రొవైడ్ ది పొటెన్షియల్ పీపుల్ అండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే టీమ్, ఈ టీంని నువ్వు పెట్టేసుకో అని చెప్పాం మనం. మన దగ్గర వీళ్ళు ఉన్నారు, పొటెన్షియల్ క్యాండిడేట్స్, మీరు ఇంటర్వ్యూ చేయండి, మీకు నచ్చితే మీరు తీసుకోండి. అందులో కూడా హెల్ప్ కావాలా, ఓకే ఐల్ ఫైండ్ అవుట్, ఐల్ పికప్ వన్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ మీరు తీసుకోండి అని చెప్తాను నేను. ఎందుకంటే చాలామంది బిజినెస్లో ఇంకో మిస్టేక్ ఏం చేస్తుంటారంటే, తెలిసిన వాళ్ళని, అంటే మన ఫ్యామిలీలో అరే నువ్వు ఉన్నావు కదా, నువ్వు వచ్చే ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు ఖాళీగా ఉన్నావు నువ్వు వచ్చేసే అనేసి విత్ ఇన్ ది ఫ్యామిలీ నుంచి రిసోర్సెస్ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటారు ఇనీషియలీ, రైట్? సో అలా రిసోర్సెస్ తెచ్చుకున్నప్పుడు దాంతో ఇబ్బంది ఏమవుతుందంటే, దాంతో ప్రాఫిట్, ఐ మీన్ బెనిఫిట్ కూడా ఉంది, నెగటివ్ కూడా ఉంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ నెగటివ్ ఏంటంటే, నేను నా ఫ్యామిలీ మెంబర్ని ఎవరైనా తెచ్చుకొని నువ్వు ఈ పని చేయని చెప్పి పని చేపించేటప్పుడు వాళ్ళు పని బాగా చేయలేదనుకోండి, నేను వాళ్ళని అరవలేను, వాళ్ళని క్వశ్చన్ చేయలేను, నేను వాళ్ళని మళ్ళీ చెప్పినా వాళ్ళు నన్ను చిరాకు పడతారు, నాకు రావాల్సిన రెస్పెక్ట్ అక్కడి నుంచి రాదు. సో బేసిక్గా ఏంటంటే ఇవన్నీ దే ఆర్ షార్ట్ ఫాల్స్. ఇదంతా ఆలోచించకుండా జనరల్లీ చాలామంది ఏం చేస్తారంటే, ఎస్పెషలీ స్మాల్ బిజినెసెస్, మా బాబాయ్ కొడుకున్నాడు, లెట్ మీ బ్రింగ్ ఇన్, పెద్దమ్మ కొడుకు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీళ్ళందరినీ తెచ్చుకొని పూల్ చేసుకొని ఒక టీమ్ ఫామ్ చేసుకుందాం. అదేమవుతుందంటే అదొక మళ్ళీ ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగానే అవుతుంది తప్ప సెన్స్ ఆఫ్ సీరియస్నెస్ రాదు అక్కడ. సో దట్స్ ద రీజన్. జనరల్లీ ఏంటంటే ఇట్లా ఎవరికైనా మ్యాన్ పవర్ కావాలి అని అంటే వాళ్ళకి ఫస్ట్ సజెషన్ నేను అదే ఇస్తాను, దట్ టేక్ ఇట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అండ్ లుక్ ఫర్ ది టాలెంట్. డోంట్ లుక్ ఫర్ ది రిలేషన్, డోంట్ లుక్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. మీకు నిజంగా టాలెంటెడ్ పర్సన్ మీ ఓన్ ఫ్యామిలీలో ఉన్నాడంటే దెన్ బ్రింగ్ హిమ్, దాట్ ఈస్ డిఫరెంట్. టాలెంట్ లేదు, జస్ట్ బికాస్ వాడు ఖాళీగా ఉన్నాడు నాకు సపోర్ట్ చేస్తాడు అని అంటే బెటర్ నాట్ బ్రింగ్ హిమ్. ఇప్పుడు మార్కెట్లో ఏ బిజినెస్కి ఎక్కువగా డిమాండ్ ఉంది, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? సో చాలామంది దే హ్యావ్ దిస్ థాట్ అండి, బిజినెసే కాదు జాబ్కి కానీ దేనికైనా సరే, దే కీప్ కమింగ్ అండ్ ఆస్కింగ్ మీ సజెషన్స్ అనమాట, లైక్ ఏం చేస్తే బెటర్ ఉంటుంది అనేసి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరు మనస్ఫూర్తిగా ఏది చేసినా బాగానే ఉంటుందండి. ఈ పర్టికులర్ బిజినెస్ బాగుంటుంది లేకపోతే ఇది చెయ్యి అని కాదు, నువ్వు ఏదన్నా చెయ్యి, హ్యావ్ ది రైట్ యాటిట్యూడ్, పుట్ ఇన్ ది రైట్ ఎఫర్ట్స్, యూ విల్ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ రిటర్న్స్ ఆన్ ఇట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ జాబ్కైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్, బట్ బిజినెస్కి అది అవసరం లేదు.
మీరు ఇప్పుడు పెద్దగా చదువుకోని వాళ్ళకి కూడా కోచింగ్ ఇస్తారా, ట్రైనింగ్ ఇస్తారా? సి నాట్ సో ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా వీ కీప్ డూయింగ్ ఇట్, బట్ జనరలీ మనకు వచ్చేది ఈ మధ్య ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. సో మనకు వచ్చే సర్కిల్ మొత్తం మోస్ట్లీ ఎడ్యుకేటెడే ఉంటారు. సమ్ పీపుల్ స్మాల్ స్కేల్ బిజినెస్ నుంచి స్మాల్ స్కేల్లో కొంచెం చూసి అంటే డీసెంట్ ఇనఫ్ సక్సెస్ చూసి దే వాంట్ టు స్కేల్ అప్, దే వాంట్ టు మేక్ ఇట్ రియలీ బిగ్ అనుకునే వాళ్ళు కొందరు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనం ట్రైన్ చేస్తాము. బట్ యాజ్ అ సెట్ లాంగ్వేజ్ తోటి దానికి పని లేదు. ఇట్ ఈస్ వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు కొంచెం అని అంటే వాళ్ళకి దే హ్యావ్ గుడ్ ఇనఫ్ మెచ్యూరిటీ. నాకు మెచ్యూరిటీ ఉండి రైట్ యాటిట్యూడ్ ఉండి చేయాల్సిన జీల్ ఉన్న వాళ్ళు ఉంటే చాలు, దే విల్ బి ఏబుల్ టు ఎక్సెల్ అండి. థ్యాంక్ యూ రామ్ గారు, బిజినెస్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.